టీపీసీసీ నుండి సీఎం స్థానానికి ఎదిగిన రేవంత్ ఇప్పుడు జాతీయ నాయకుడిగా ఎదిగేందుకు భారీ స్కెచ్ వేశాడట. కాంగ్రెస్ కు జాతీయ స్థాయిలో నాయకత్వ సమస్య ఉండటంతో భవిష్యత్తులో రేవంత్ కు జాతీయ స్థాయిలో బాధ్యతలు దక్కించుకోవడంలో పలు రాష్ట్రాల సీఎంలతో పరిచయం పెంచుకునేందుకు సీఎం రేవంత్ సరికొత్త ప్లాన్ చేసినట్లు వార్తలు జోరందుకున్నాయి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ద్వారా తనను తాను నిరూపించుకునేందుకు ప్లాన్ లో భాగంగానే అంతర్జాతీయ గుర్తింపు వచ్చేలా గ్లోబల్ సమ్మిట్ కు అన్ని రాష్ట్రాల సీఎంలను ఆహ్వానిస్తున్న రేవంత్ సర్కార్ ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీని సైతం తెలంగాణలో జరగనున్న గ్లోబల్ సమ్మిట్ కు తీసుకొచ్చే ప్లాన్ చేసింది. గత 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో కేసీఆర్ తీరు వల్ల అష్టకష్టాలు పడ్డ కాంగ్రెస్ ఒకానొక సమయంలో కాంగ్రెస్ పని కథం అనుకున్న వేళ తెలంగాణకు సీఎం కావాలని టీడీపీ నుండి కాంగ్రెస్ లో చేరి అతి తక్కువ సమయంలోనే టీపీసీసీ పదవి కొట్టేసి కీలకంగా వ్యవహరించిన రేవంత్ కేసీఆర్ కారును పల్టీలు కొట్టించి కాంగ్రెస్ ను విజయ తీరాలకు చేర్చి తాను సీఎంగా బాధ్యతలు చేపట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నాడు. ఇప్పుడు తాజాగా రేవంత్ చూపు ఢిల్లీ రాజకీయాల వైపు మళ్లినట్టు కనిపిస్తోంది. ఆయన తెలంగాణకు సీఎంగా ఉన్న ఆయన చూపంతా ఢిల్లీ పీఠం వైపు ఉందన్న చర్చ ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా నడుస్తోంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి యువదూకుడు నాయకత్వమేనని తాను భర్తీ చేయగలనని నిరూపించుకునేందుకు రేవంత్ రెడ్డి ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా డిసెంబర్ 8 నుంచి 2 రోజుల పాటు హైదరాబాద్ లో జరగనున్న రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కేవలం రాష్ట్ర అభివృద్ధి కోసమే కాదు, రేవంత్ రెడ్డిని ఒక నేషనల్ యువనేతగా ఎలివేట్ చేసే ఒక లాంచ్ ప్యాడ్ గా మారబోతుందట. ఈ సదస్సు ద్వారా జాతీయ అంతర్జాతీయంగా గుర్తింపు పొందడంతో పాటు కాంగ్రెస్ హైకమాండ్ దృష్టిలో పడి తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు రేవంత్. ప్రస్తుతం జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ యూత్ లీడర్ క్రైసిస్ ఎదుర్కొంటోంది. పార్టీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దూకుడుగా ఉన్నప్పటికీ క్రియాశీలకంగా ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకురాగలిగే ఒక శక్తివంతమైన యువ నాయకత్వ లోటు స్పష్టంగా కనబడుతోంది. దీంతో ఈ ఖాళీని రేవంత్ రెడ్డి అవకాశంగా మలుచుకోవాలని చూస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ని అధికారంలోకి తేవడమే కాకుండా ఇప్పటి వరకు జరిగిన పలు ఎన్నికల్లో విజయ తీరాలకు చేర్చి ఇప్పటికే తన నాయకత్వ పటిమను రుజువు చేసుకున్న ఆయన ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ వంటి మెగా ఈవెంట్ ద్వారా ఆయన తన పరిధిని కేవలం తెలంగాణకే పరిమితం కాకుండా జాతీయ రాజకీయాలకు విస్తరించేందుకు సిద్ధమవుతున్నారట. ఈ ప్లాన్ కనుక విజయవంతమైతే భవిష్యత్తులో ఆయనకు కాంగ్రెస్ పార్టీలో జాతీయ స్థాయిలో బాధ్యతలు దక్కడం ఖాయమనే వార్తలు షికార్లు చేస్తున్నాయి. సో డిసెంబర్ 8, 9న హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రేవంత్ రెడ్డి జాతీయ నాయకుడిగా పొందాలనే లక్ష్యానికి వేదికగా మారబోతోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ గ్లోబల్ సమ్మిట్ కు ఏకంగా ప్రధాని మోదీని సైతం ఆహ్వానించాలని రేవంత్ ప్లాన్ అత్యంత వ్యూహాత్మకమైనది. ఒకవేళ రేవంత్ ఆహ్వానం మేరకు ప్రధాని ఈ సదస్సుకు అటెండ్ అయితే జాతీయ మీడియా దృష్టిని తెలంగాణ వైపు మళ్లిస్తుంది. అప్పుడు కేంద్రంతో సత్సంబంధాలు నెరపగల సామర్థ్యం తనకుందని రేవంత్ నిరూపించుకోగలుగుతాడు. ఒకవేళ ప్రధాని గైర్హాజరైన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను పెట్టుబడిదారులను తీసుకొచ్చి ఈ ఈవెంట్ ను విజయవంతం చేయడం ద్వారా ప్రధాని సపోర్ట్ లేకుండానే తాను ఒక మెగా ఈవెంట్ ను విజయవంతంగా నిర్వహించారని తన సామర్థ్యాన్ని దేశానికి చాటి చెప్పినట్లవుతుందని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. ఈ ప్లాన్ రేవంత్ ఇమేజ్ ని మరింత ఎలివేట్ చేస్తుందని చెప్పొచ్చు. సో రేవంత్ ప్లాన్ వెనుక బలమైన వ్యూహం ఉన్నట్టు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.